ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర, శివుడు పార్వతీమాతకు చెప్పిన టెక్నిక్స్, ఆ టెక్నిక్స్లో ఇప్పుడు మరికొన్ని కొత్త టెక్నిక్స్ తెలుసుకుందాం. లెట్స్ గో టు ద టాపిక్. టెక్నిక్స్ ఎందుకంటే మన ఇన్నర్ సెంటర్లోకి మరింత లోతుగా వెళ్ళడానికి. మనం ముఖంలో ఉన్న 7 ఓపెనింగ్స్ని క్లోజ్ చేయటం, అలాగే 2 కనుబొమ్మల మధ్య ఉన్న స్పేస్ని, అంటే ఆ యొక్క గ్యాప్ను మనం గమనిస్తూ ఉంటున్నాం. అన్నీ మొత్తం అంతా కూడా దాంట్లోనే ఇంక్లూసివ్ అయిపోతాయి. ఈ యొక్క సూత్రం ఏంటి అనేదాన్ని వివరించుకునే ముందు అసలు మనిషి ఎలా ఉన్నాడు అనే పాయింట్, ఇందులోకి ఎందుకు ఈ విధమైనటువంటి ప్రయోగం మనం చేయాలి అని. మనిషి అనేవాడు ఎలా ఉంటాడంటే ఒక వృత్తంలాగా ఉన్నాడు, కేంద్రం లేని వృత్తం. కేంద్రం లేకుండా వృత్తం ఎలా ఉంటుంది? సర్కిల్ ఎలా ఉంటుంది సెంటర్ లేకుండా? ఎందుకంటే మనిషి జీవితం అంతా కూడా పైనే జీవిస్తున్నాడు. బాహ్యమైన పరిస్థితులు, బాహ్యమైన విషయాల మీదే దృష్టి అంతా. జీవితం అంతా బయటికే, లోపల జీవించడం లేదు. ఎందుకని చేయలేకపోతున్నావు అంటే నీ కేంద్రాన్ని నువ్వు కనుగొనకుండా ఉన్నంతకాలం నువ్వు బయటే ఉంటున్నావు. ఎందుకంటే నీ లోపల నువ్వు జీవించడం లేదు, నీ లోపల నీకు ఏమీ లేదు అన్నట్టుగా ఉంది. నువ్వు నీ కేంద్రంలో నువ్వు లేవు, బయట ఉన్నావు. అంచేత ఏమైంది? నువ్వు అస్తమానం మాట్లాడుకుంటూనే ఉంటావు లోపల గురించి. కానీ ఎలా లోపలికి వెళ్ళాలి? మన కేంద్రం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, స్వస్వరూపం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ ఎలా లోపలికి వెళ్ళాలి? ఎలా మనం తెలుసుకోవాలి? స్వస్వరూపంతో ఎలా అనుసంధానం కావాలి? లోతుగా ఏ విధంగా మనం చొచ్చుకుపోవాలి? కానీ ఇలాంటి మాటలు మాట్లాడటం వలన ఏమి సాధికారిత రాదు, దాంట్లో పట్టు రాదు. మాటల వలన ఏం పట్టు రాదు. మాటల యొక్క అర్థం తెలుస్తుంది, కానీ దాని అనుభవంలోకి రాదు, ఆ ఫీలింగ్ రాదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆ లోపల ఆ అంతర్జీవితంలో నీ లోపలికి నువ్వు లేవు, ఎప్పుడు ఉండవు కూడా. ఎప్పుడూ లేవు కూడా, ఎప్పుడూ లేవు, ఎప్పుడు ఉండవు కూడా. అయితే ఏమిటి? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసు, నువ్వు ఒంటరిగానే ఉన్నావు, ఒక్కడవే ఉన్నావు, కానీ నీ మనసు నిండా గుంపులు ఉన్నారు. బయట ఎవరూ లేరు, అయినా కానీ నీ లోపల నువ్వు లేవు, ఆ గుంపుతో ఉన్నావు. ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటావు, బయటికి ఎక్కడెక్కడో తిరుగుతున్నావు. ఏది? నువ్వు ఒంటరిగానే కూర్చున్నావు, కానీ నీ మనసు అలా ఉంది. ఆఖరి నిద్రపోతున్నా కూడా నువ్వు ఇతరుల గురించే కలగంటావు, నువ్వు లోపల లేవు. గాఢ నిద్రలో ఉన్నావు అనుకోండి, ఆ కాలంలో లేవు, అప్పుడు నీ లోపల నువ్వు ఉన్నావు. అప్పుడు నువ్వు కాన్షియస్గా లేవుగా, అన్కాన్షియస్గా ఉన్నావు. అప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే, నువ్వు కాన్షియస్గా ఉంటే యు ఆర్ నెవర్ విత్ ఇన్. నువ్వు లోపల లేవు, బయట నీ కాన్షియస్ అంతా బయటే ఉంది. బట్ వెన్ యూ ఆర్ విత్ ఇన్ డీప్ స్లీప్ యూ బికమ్ అన్కాన్షియస్. నువ్వు కాన్షియస్గా మెలకువగా ఉంటేనేమో నువ్వు లోపల లేవు, బయట తిరుగుతున్నావు. పోనీ గాఢ నిద్రలో ఉన్నావు అనుకున్నా కూడా అప్పుడు అన్కాన్షియస్గా ఉన్నావు. అంచేత నీ ఓల్ కాన్షియస్ అంతా బాహ్యమైన వ్యవహారాలతోనే కూడి ఉంది, నీ ఎరుకంతా బాహ్యమైన వ్యవహారాలతోనే ఉంది. కానీ మనం ఎప్పుడు మాట్లాడుతున్నా లోపల విషయాల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం, ఆధ్యాత్మిక విషయాలే, మెడిటేషన్ పరమైన విషయాలే మాట్లాడుకుంటూ ఉంటాం.
మాటలు అర్థం అవుతూ ఉంటాయి. మీనింగ్ ఉందా అంటే, బట్ దిస్ మీనింగ్ ఈజ్ నాట్, బికాస్ మీనింగ్ ఈజ్ నాట్ క్యారీడ్ బై ది వర్డ్స్. దాని అర్థం కావాలి అంటే, అవగాహన కావాలి అని అంటే అనుభవంలోకి రావాలి. అనుభవం లేని మాటలు ఎన్ని మాట్లాడుకున్నా అర్థమైనట్టే ఉంటాయి, కానీ అర్థం కావు. ఎందుకంటే అనుభవంలో లేదు కాబట్టి. సో మాటలు ఒట్టి మాటలు అయిపోతాయి వితౌట్ మీనింగ్ లేదు అంటే అవగాహన లేదు, అనుభవం లేదు. నీలో అంటే మనం ఏం చెప్తున్నా, నేనేం చెప్తున్నాను అంటే విత్తిన్ చెప్తున్నాను, లోపల విషయాల గురించి చెప్తున్నాను. ఆ మాటకు అర్థం అవుతున్నట్టు అనిపిస్తుంది. కేవలం మాటకే అర్థం కానీ అనుభవంలోకి రాలే. నాట్ ద మీనింగ్. వర్డ్కి వర్డ్ అర్థమైంది అంతే, కానీ దాని అనుభవంలోకి రాలేదు. అసలు నీకు లోపల అంటే ఏమిటో తెలియదు. కాన్షియస్గా యూ హ్యావ్ నెవర్ బీన్ విత్ ఇన్. ఎందుకంటే నీ కాన్షియస్గా ఎరుకతో నీ లోపల నువ్వు ఉండడం అనేది ఎలా ఉండాలో అనేది నీకు తెలియలేదు. మనసు ఎప్పుడు కూడా నిరంతరం బాహ్యంగానే పరిగెడుతూ ఉంటుంది. యూ డూ నాట్ హ్యావ్ ఎనీ ఫీల్ ఆఫ్ వాట్ ద ఇన్నర్ మోయన్స్, వాట్ ఇట్ ఈస్. ఏంటబ్బా ఇన్నర్ అంటున్నారు, ఏంటబ్బా దాని మీనింగ్ ఏమిటి, అవి నేను ఫీల్ కాలేదు అనే వారి కొరకు ఈ యొక్క వ్యవహారం మనకి తెలియబోతుంది. ఈ సూత్రాలు ఉపయోగపడతాయి కేంద్రంలోకి. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, కేంద్రం లేని వృత్తము అంటున్నాము. అంటే సెంటర్ లేని, వితౌట్ సెంటర్ సర్కిల్ అని. కేవలం బౌండరీస్ మాత్రమే ఉన్నాయి, సర్కంఫరెన్సెస్ పరిధి మాత్రమే ఉంది. లోపల వృత్త పరిధి ఉంది, వృత్త కేంద్రం లేదు. కానీ సెంటర్ ఉంది, బట్ యూ హ్యావ్ డ్రాప్ ఇన్ టు ఇట్, దాంట్లోకి పడాలి నువ్వు. బట్ వెన్ యూ ఆర్ నాట్ కాన్షియస్, నువ్వు ఒకవేళ నువ్వు కేంద్రంలో ఉన్నా, కేంద్ర స్థితిలోకి వెళ్ళినా, దాంట్లోకి వెళ్ళినా కానీ నువ్వు కాన్షియస్గా లేవు. మరి ఏం చేయాలి? నువ్వు కాన్షియస్గా ఉంటేనే బయటికి వెళ్తున్నావు. జీవితం అంతా కూడా ఎలా ఉంది అంటే బయటికి పరిగెడుతుంది. నువ్వు అది నువ్వు ఆ ఇంటెన్స్గా లేవు, నువ్వు ఆ ఇంటెన్షన్ లేదు నీ లోపల, ఉండదు. ఉంది అన్నా కూడా గోరువెచ్చని నీళ్ళలాగా ఉంటుంది. 100 degrees సెంటిగ్రేడ్ బాయిలింగ్ టెంపరేచర్లో ఉంటే ఎలా ఉంటుంది, ఆ నీరు ఆవిరైపోతుంది. నువ్వు జీవిస్తున్నావా అంటే జీవించినట్టు కాదు, అంటే ఒక శవంలాగా జీవిస్తున్నావు, చచ్చిపోయిన వాళ్ళలాగా జీవిస్తున్నావు. యువర్ లివ్ యాజ్ ఎ డెడ్. అంటే జీవిస్తున్నావు సస్తున్నావు అంతే. యు ఆర్ సైమల్టేనియస్గా. మరణము జీవనము రెండు ఒకేసారి జరుగుతున్నాయి నీలో. అంటే జీవన మరణము, అది జీవితము మరణము. జీవిస్తున్నాం, మరణిస్తున్నాం, సస్తున్నాం, బతుకుతున్నాం అంతే. పూర్తిగా కావలేదు, పూర్తిగా జీవించడం లేదు. యువర్ మినిమంలో ఉన్నావు, మ్యాక్సిమం పీక్లో లేవు, కానీ మినిమంలో ఉన్నావు. నేనున్నాను అని యూ కెన్ సే, నేనున్నాను అంటావు. ఐ కెన్ సే ఐ యామ్ అని అంటావు, దట్స్ ఆల్. బట్ యు ఆర్ నాట్ డెడ్. బతికే ఉన్నాడు రో ఏడు అనుకోవడానికి. అంటే నేను బతికి ఉన్నాను అనటానికి నేనున్నాను అని చెప్తూ ఉంటావు. యు ఆర్ నాట్ డెడ్. ఓకే. అయితే జీవితం అనేది బాహ్యమైన పరిస్థితుల్లో నీ జీవితం పూర్తిగా తెలియదు. కేంద్రంలో ఉంటేనే నీ జీవితం యొక్క విలువ నీకు తెలుస్తుంది. సర్కంఫరెన్స్లో నీకు ఆ పరిధిలో ఉండడం వలన గోరువెచ్చగా ఉంటావు. ఆ గోరువెచ్చని జీవితం నడుస్తూ వాస్తవానికి నీ మీద నీకు పూర్తి ఆధిపత్యం సంపాదించుకోలేదు. ఆఖరికి మరణం వచ్చినా దాని మీద నీకు ఆధిపత్యం లేదు. ఎందుకంటే జీవితం మీద ఆధిపత్యం లేని వాడు మరణం మీద ఆధిపత్యం సంపాదించలేడు. జీవితం మీద ఆధిపత్యం ఉన్నవాడే మరణం మీద ఆధిపత్యం సంపాదిస్తాడు. ఆ మరణం ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది అనుభూతి పొందుతాడు. ఏదైనా నీకు ఆ అనుభవం పొందితే అది బ్యూటిఫుల్గానే ఉంటుంది. జీవితం పూర్తి ఆధిపత్యంలో లేదు అంటే అది అందవికారంగా ఉంటుంది.
అప్పుడు నీ జీవితం అగ్లీగా ఉంటుంది, అది తుప్పుపట్టిన మాదిరిగా ఉంటుంది, ఏమీ సంభవించదు. నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు, వెయిటింగ్ చేస్తూ ఉంటావు. ఏదో సంభవిస్తుంది, సంథింగ్ విల్ హ్యాపెన్, ఎక్కడో సంభవిస్తుంది, ఏదో ఒకరోజు సంభవిస్తుందిరే అని ఎదురు చూస్తూ ఉంటావు, ఆశావాహకంగా ఉంటావు. కానీ ఇక్కడ ఈ వెరీ మూమెంట్, ఈ క్షణంలోనే ఆ యొక్క శూన్యం ఉంది. ఈ ఈ క్షణంలోనే నువ్వు ఏం చేస్తున్నావు? గతంలో ఉంటావు, కానీ ఖాళీ. అది గతం అయిపోయింది, ఏం లేదు అక్కడ. కానీ మళ్ళీ గతంలో అయిపోయిందని నువ్వేం చేయలేవు, ఖాళీ అది. అప్పుడు నువ్వేం చేస్తావు? భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటావు. ఏదో ఒకరోజు జరుగుతుందిలే అని ఆశగా ఉంటావు. కానీ ప్రతి క్షణం జారి వెళ్ళిపోతూ ఉంటుంది. జారి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతుంది? గతంలోకి వెళ్ళిపోతుంది. అది ఆ భవిష్యత్తు ఎప్పుడు సంభవించదు. ఆ భవిష్యత్తులో జరుగుతుంది అన్నది, ఆ భవిష్యత్తు ఆ క్షణం జారి వెళ్ళిపోయింది. పలానా తారీఖు జరుగుతుంది అనుకున్నాం, ఆ పలానా తారీఖు కూడా వెళ్ళిపోయింది. ఎప్పుడు కూడా ఏం జరిగినా ఈ క్షణంలోనే జరగాలి. అయితే అప్పుడు ఏమవుతుంది? ఆ ఇంటెన్సిటీ ఉండాలి. ఇప్పుడే జరగాలి, ఈ క్షణంలోనే నేను ఉన్నాను, ఈ క్షణంలోనే నేను చూడాలి అని. అది నువ్వు సొచ్చుకుపోవాలి ఆ సంకల్పంతో. అప్పుడు నీ కేంద్రంలో నువ్వు ఏర్లునుకుంటావు. ఆ పెరిలో కాదు, ఆ పరిధిలో కాదు. ఆ పరిధిలో నువ్వు అలా తిరుగుతూ ఉంటావు, అంతేగాని ఆ పరిధిలో నువ్వు ఉండలేవు. అంచేత నువ్వు ఈ క్షణం ఏంటి అనే దాని మీదే దృష్టి పెట్టాలి. బట్ వాస్తవానికి ఏం జరుగుతుంది? అసలు మనం ఎవరో మనం ఆలోచించాం. మనం ఆలోచించేదంతా మనం కానీ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఒకసారి ఏమైందంటే, ఓషో గారు తన అనుభవం చెప్తున్నారు. ఇందులో తన అనుభవం చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, యూనివర్సిటీ క్యాంపస్లో ప్రొఫెసర్ గారితో ఉండేవాడట. రోజు ఆయన చాలా అప్సెట్ అయిపోయారు. ఏంటండి, ఏం జరిగింది అని అడిగాను. నాకు జ్వరంగా ఉంది అన్నాడు. నేను ఏదో చదువుకుంటున్నాను, సో నేను నిద్రపోతానండి, మీరు ఈ దుప్పటి తీసుకోండి, నిద్రపోండి, గోటు. అప్పుడు ఏమవుతాను, చదువుకున్నాను కాబట్టి ఆయనకి ఏం చెప్పాను, మీరు నిద్రపోండి, దుప్పటి తీసుకోండి అని చెప్పాను. పడుకున్నాడు. కొన్ని నిమిషాలకి, నో, నాకు జ్వరం లేదు, నాకు కోపంగా ఉంది అని, నన్ను ఎవరో విమర్శించారు, నా మీద దౌర్జన్యం చేశారు అని. మరి జ్వరంగా ఉందని ఎందుకు చెప్పారు? నేను ఆ కోపంగా ఉంది అన్న విషయాన్ని నేను చెప్పడానికి నాకు మనసు ఒప్పలేదు, అంచేత వాస్తవానికి కోపంగా ఉన్నాను, జ్వరంగా లేదు అన్నాడు. అని చెప్పి ఆ దుప్పటి ఇసిరేసాడు. సరే, బాగానే ఉంది, కోపంగా ఉంది కదా, ఈ దిండి తీసుకోండి, దాన్ని ఆ కోపంతో దాన్ని కొట్టేసేయండి, మొత్తం మీరు ఎవరో మీ మీద దౌర్జన్యం చేశారు, ఆ దౌర్జన్యం దాని మీద చేసేయండి, అది రిలీజ్ అయిపోతారు. ఒకవేళ అది మీకు ఆ కోపం తీరలేదు, ఆ దిండి మీద కొట్టిన ఒకరు నేనున్నాను, నన్ను కొట్టండి అన్న, నన్ను కొట్టండి, అప్పుడు మీ కోపం బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పాడు ఓషో గారు. నవ్వాడు. పైగా ఆ నవ్వు కూడా ఈ విషయానికి నవ్వితే ఆయన ఆ నవ్వు కూడా ఫాల్సే, పైనే ఉంది, లోపలికి లేదు. అప్పుడు లోపల నుంచి ఆ నవ్వు రాలేదు, పైనే ఉంది. అదేదో పెయింటింగ్లో వేసినట్టుగా ఉంది నవ్వు, పూర్తిగా లోపల నుంచి ఆ నవ్వు రా, అది ఫాల్సే. చిన్న నవ్వైనా సరే ఆ గ్యాప్ క్రియేట్ అవుతుంది. అప్పుడు ఏమన్నాడు ఆయన, నాకు నిజంగా కోపం లేదు, ఎవరైనా సంథింగ్ సెట్ సంథింగ్ బిఫోర్ అదర్స్
ఎవరి గురించే చెప్పారు, నాకు చాలా ఇబ్బందికరం అనిపించింది, అసహనం అనిపించింది, ఇది అసలు విషయం అని అన్నాడు. నా గురించి ఎవరో చెప్పుకున్నారు, అది వేరే విధంగా నాకు ఇబ్బందికరంగా అనిపించింది. అప్పుడు నేనేం చెప్పాను, యూ హ్యావ్ చేంజ్డ్ యువర్ స్టేట్మెంట్స్. అసలు మీ ఫీలింగ్స్ ఏమిటో, ఫస్ట్ ఏమో జ్వరంగా ఉందని, తర్వాత కోపంగా ఉందని, తర్వాత మళ్ళీ ఇంకేదో అంటున్నారు. 3 సార్లు మీ స్టేట్మెంట్లు మార్చేశారు ఒక గంటలోనే. కోపం వల్ల ఇది ఎవరో నన్ను ఇబ్బందికరంగా పెట్టారని. అసలు నిజం ఏమిటి అని, నిజం ఇదేను, నాకు చాలా అసహనం అనిపించింది, ఇబ్బంది అనిపించింది. సో మీరు ఫేవరిష్గా ఉంది అని చెప్పినప్పుడు, లేదా ఇంకా వేరే విషయాలు చెప్పినప్పుడు, యు ఆర్ యాంగ్రీ, యు ఆర్ ఆల్సో సర్టెన్ అబౌట్ దట్. ఖచ్చితంగా కోపంగా ఉంది అని చెప్పినప్పుడు కోపంగానే చెప్పారు. ఖచ్చితంగా మీకు తెలియాలి అసలు ఏమిటి కారణం అని. ఒక పర్సన్ కాదు, మెనీ పర్సన్స్ ఉన్నారు. హౌ లాంగ్ దిస్ టైమ్ ఈజ్ సర్టెన్ గోయింగ్ టు కంటిన్యూ. ఈ విధంగా అనేక విషయాల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం, రకరకాల విషయాలు, రకరకాల ఇది అని. అప్పుడు ఏమవుతాడు, సో మనిషి ఏమని చెప్తున్నాడంటే తాను ఏం ఫీల్ అవుతున్నాడో వాడికే తెలియదు. ఏమిటి ఆ ఫీలింగు నాకు తెలియదు అంటాడు. డిస్టర్బ్ అయిపోయాను అంటాడు. కోపం అనొచ్చు, లేకపోతే ఇంకేదో నన్ను ఏదో వాడు ఉద్రేకపరిచినాడని అనొచ్చు. ఏమిటి అది కూడా తెలియదు. అది నాతో డిస్కస్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు అని అంటాడు. నన్ను ఒంటరిగా వదిలేసి, ఏదో నువ్వు ఫిలాసఫీ చెప్పి నన్ను ఇబ్బంది పెట్టకు, నువ్వు నన్ను ఒంటరిగా వదిలిపెట్టేసి, ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ డిస్టర్బ్ అని అంటాడు. ఇలా అదర్ పర్సన్, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, జెడ్ కావచ్చు, ప్రతి ఒక్కడు నీ లోపల పెట్టుకున్నాడు. వాటితో నువ్వు గొడవ పడుతున్నావు. నీకు తెలీదు అసలు వాడితో ఎందుకు నువ్వు గొడవ పడుతున్నావో, వాడి వలన ఏ ఇబ్బంది జరుగుతుందో నీ కేంద్రంలో నువ్వు లేవు కాబట్టి. నీ గురించే నీకు తెలియనప్పుడు ఇతరుల గురించి నీకేం తెలుస్తుంది? అది అక్కడున్న విశేషం. కాబట్టి ఆ మేఘాలు అలుముకున్నాయి నీ లోపల, ఆ మేఘంలో పడి ఉన్నావు, నీవు ఖచ్చితంగా నీకు తెలియదు. మళ్ళీ కొన్ని రోజుల క్రితం అతను మళ్ళీ ఏం చెప్పాడంటే, నేను ఒక ప్రేమలో పడ్డాను అంటాడు. ఆమెతో నేను ప్రేమలో పడ్డాను, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాను. ఏంటి ఈ సంగతి? ఏం చెప్పకుండా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాను. కానీ అసహనంగా ఉన్నాడు. ఏంటి నాయంగా ఎందుకు చూస్తున్నావు అట్లా? కానీ అయితే నాకు ఆక్వర్డ్గా ఉంది కానీ అని అన్నాడు. కానీ కంటిన్యూగా చూస్తున్నాను. ఏమిటి అర్థం? నా కళ్ళలో కళ్ళు పెట్టి ఎందుకు చూస్తున్నావు? నా ప్రేమ ఏమన్నా తప్పు అని నీకేమైనా అనిపించిందా? నేనేం మాట్లాడలేదు, కానీ చూస్తూనే ఉన్నాను. అలా ఏమిటి, నీకేమన్నా మ్యారేజ్ చేసుకోవడం మంచిది కాదు అనిపించిందా? తన గురించి తాను చెప్తున్నా. అయితే నేను మళ్ళీ ఏమంటున్నాడు, నిజంగా నాకు అనిపించలేదు, అంచేత నీ దగ్గరికి వచ్చాను. నాకు తెలియట్లేదు, నేను ప్రేమిస్తున్నానో లేదో కూడా నాకు తెలియదు, కానీ పెళ్లి చేసుకుంటాను అని అంటున్నాను, అది కూడా తెలియదు. ఇట్లా పరస్పర విరుద్ధమైన మాటలు చెప్పారు. చూసారా ఎలా ఉన్నా? ఒక సింగిల్ వర్డ్, నేను ఒక్క మాట కూడా ఈయన ఓష గారు ఏం మాట్లాడాల. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు అంతే. అతను ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడంగానే అతను అసహనం ఫీల్ అయ్యాడు. ఆ లోపల నుంచి అసహనం ఫీల్ అవ్వడం వల్ల ఏమైంది, లోపల నుంచి ఇవన్నీ బబుల్స్గా పైకి వచ్చేసి, నీకు ఖచ్చితంగా తెలియదు, నీకు ఖచ్చితంగా దేని గురించి తెలియదు, నువ్వు ఖచ్చితంగా ఏది ఇలా అనలేదు, అది నీ గురించి, నీ ప్రేమ గురించి కూడా నీకు తెలియదు. నైదర్ అబౌట్ యువర్ లవ్, నాట్ అబౌట్ యువర్ హేట్.
ఆఖరికి నీ ప్రేమ గురించి తెలియదు, నీ ద్వేషం గురించి ఎందుకో తెలియదు, నీ ఫ్రెండ్షిప్ గురించి కూడా నీకు తెలియదు. అక్కడ నథింగ్, ఏమీ లేదు అక్కడ. నీకు దేని మీద కూడా ఖచ్చితంగా నీకు ఇది ఖచ్చితము అనేది నీకు తెలియదు. ఎందుకని? నువ్వు నీ కేంద్రంలో లేవు. అందుకోసం ఈ కేంద్ర స్థితికి ఎందుకు వెళ్ళాలి అనేది, ఈ సూత్రాలు ఎందుకు చెప్పుకోవాలనే దాని గురించి వివరిస్తూ ఉన్నారు. అంచేత నీ కేంద్రంలో నువ్వు లేకపోవడం వలన నీకు ఖచ్చితంగా ఇది ఇంతే అని నీకు తెలియదు. ఆ ఫీలింగ్స్ వచ్చినవన్నీ కూడా ఫాల్సే. ఆ క్షణం ఉంటాయి, మళ్ళీ క్షణంలో పోతాయి. నేను ప్రేమించానంటే కాసేపు, మళ్ళీ ద్వేషించానంటే కాసేపు, మళ్ళీ పెళ్లి చేసుకున్నానంటావు, మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకున్నానని ఏడుస్తావు. ఇట్లా ఉంటుంది వ్యవహారం. ఒక క్షణంలో ఒకటి ఫీల్ అవుతావు, నెక్స్ట్ మూమెంట్లో మరొకటి ఫీల్ అవుతూ ఉంటాం. ఇలా కదలాడుతూనే ఉంటాయి. డిఫరెంట్ సెంటర్స్లోకి వెళ్ళిపోతుంటావు. నీ అసలైన కేంద్రంలో నువ్వు లేవు. నీ పర్మనెంట్ సెంటర్లో నువ్వు లేవు. నీ పర్మనెంట్ సెంటర్లో, క్రిస్టలైజర్ సెంటర్లో నువ్వు లేవు. ప్రతి క్షణము వెళ్ళిపోతూనే ఉంటావు ఒక చోట నుంచి మరొక చోటకి. జార్జ్ గుర్జీఫ్ ఏం చెప్పాడు? మనిషి అనేవాడు గుంపు, వాడు సింగిల్గా లేడు. ఒకడే కానీ సింగిల్గా లేడు. వాడి పర్సనాలిటీ అంతా కూడా మోసపూరితంగా ఉంది. అసలు వాడు పర్సనే కాదు, మల్టిపుల్ పర్సన్స్. ఒక వ్యక్తి అనేక కోణాలుగా కనపడుతూ ఉంటాడు, అనేక భిన్న ప్రవృత్తులతో మాట్లాడుతూ ఉంటాడు. ఒక మనిషి మాట్లాడుతున్నాడంటే అది ఆ క్షణం ఒకదాని మీదే కేంద్రీకృతమై ఉంటుంది. నెక్స్ట్ మూమెంట్ ఇంకో దానికి వెళ్ళిపోతాడు. ప్రతి క్షణము ఒక ఆటమిక్ సిచ్యువేషన్, అంటే అనుభవంతో ఉంటుంది. మళ్ళీ ఖచ్చితంగా అనిపించే లోపల మళ్ళీ ఇంకో దానిలోకి వెళ్ళిపోతాడు. ఇలా జారిపోతూ ఉంటాడు. వేవ్స్ అలా అలల మాదిరిగా వెళ్ళిపోతూ ఉంటాడు. కేంద్రం లేదు. అలలకు కేంద్రం ఉంటుంది లేదు. సో ఈ చివరికి ఏమవుతుంది? యూ ఫీల్ దాట్ లైఫ్ హ్యాస్ బీన్ జస్ట్ ఏ వేస్ట్ టైం. జీవితం వేస్ట్ అయిపోయింది అంటాడు. అంతే, వేస్టేజ్. ఊరికే ఏదో తిరిగాను, ఏది చేశాను, ఏమి చేయలేదు అని అంటాడు. నిరుపయోగంగా ఉంది, అర్థం లేకుండా ఉంది. అయితే ఇక్కడ వ్యవహారం ఏంటంటే, తంత్ర కానీ, యోగా కానీ, ఆధ్యాత్మికత కానీ ఏం చెప్తుంది? నీ కేంద్రాన్ని, నీ స్వస్థితిని నీవు ఎలా తెలుసుకోవాలి? నీ కేంద్ర స్థితిని, నీ మూల స్థితిని, నీ స్వస్వరూపాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి? ముందు నువ్వు అనేకం కాదు, నువ్వు ఏకము. ఆ ఏకత్వము, ఆ ఇండివిజువాలిటీ ఏమిటి అది తెలుసుకోవాలి. అలాగా నీ నీ స్వస్థితిలోకి నీ లోపలికి నువ్వు ఏ విధంగా వెళ్ళాలి? నీ కేంద్రంలోకి ఎలా పట్టుకోవాలి? ఎందుకంటే జీవితం నీ స్వస్థితిని తెలుసుకోకుండా, నీ కేంద్ర స్థితిని నువ్వు తెలుసుకోకుండా పోతూ ఉన్నావు. ఆ జీవితం అలా పోతూనే ఉంది. ఆ వేవ్స్ కమ్ అండ్ గో, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే ఆ కేంద్రం ఏదో అక్కడ ఏమవుతుంది? ఆ సెంటర్ పెర్సిస్ట్ ఇన్సైడ్. ఈ లోపలనే అది చెప్తుంది, నువ్వు బాబు లోపలికి రావాలన్నాడు ఆయన. అప్పుడు నీ లోపలికి నువ్వు వెళ్ళినప్పుడు ఆ కేంద్రంలో నువ్వు ఏర్లునుకుంటావు. ఈ టెక్నిక్స్ ఆ యొక్క కేంద్రాన్ని, నీ మూలాన్ని నువ్వు తెలియజేయడం కోసమే వచ్చి. అది ఆల్రెడీ ఉంది నీ కేంద్రం. నీ కేంద్రం లేకుండా ఎక్కడ ఉంటావు? కేంద్రంలోనే ఉంటావు, కానీ ఆ కేంద్రం నువ్వు మిస్ అయ్యావు. ఎందుకంటే సర్కిల్ అనేది కేంద్రం లేకుండా, కేంద్ర బిందువు లేకుండా ఆ యొక్క సర్కిల్ అనేది లేదు. సో సర్కిల్ కెన్ ఎగ్జిస్ట్ ఓన్లీ విత్ ఏ సెంటర్. సో సెంటర్ ఈజ్ ఓన్లీ ఫర్గాటెన్. అంటే నీ కేంద్రాన్ని, నీ మూలాన్ని నువ్వు మర్చిపోయినావు. ఆ మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకోవడం కోసమే ఈ టెక్నిక్స్. జస్ట్ యు ఆర్ ఫర్గాటెన్, యు ఆర్ నాట్ అవేర్. ఇట్ ఈజ్ ఉంది, అది ఉంది, ఆల్రెడీ ఉంది, కానీ మనం అవేర్గా లేము. అది ఎలా తెలుసుకోవాలి అనేది మనకి తెలియదు. ఏ విధంగా ఫోకస్ చేయాలి, కాన్షియస్గా ఎరుకుతో ఎలా ఉండాలి అనేది తెలియదు. అంచేత ఈ టెక్నిక్ ఏంటంటే, ముఖంలో ఉన్న 7 ఓపెనింగ్స్ని క్లోజ్ చేయాలి.
మన చేతులతో. అలాగే ఈ రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశాన్ని గమనిస్తే అన్నీ ఏ విధంగా తెలుస్తుంది అన్న విషయాన్ని ఇక్కడ మనం ప్రయోగం చేయాలి. అయితే ఇక్కడ ప్రయోగం చేయడం అంటే ఏంటి? ఎప్పుడు వీలు చిక్కితే అప్పుడు చేయాలి, అంతేగాని ప్రాక్టీస్ చేయకూడదు. ఇది జస్ట్ ఓల్డ్ టెక్నిక్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. మొత్తం మన ముఖంలో ఉన్న 7 ఆల్ సెంటర్స్ ఓపెనింగ్స్ ఏముంటాయి? కళ్ళు, చెవులు, ముక్కు, నోరు. ఇవి చేతులతో మూసేయాలి. ఓపెనింగ్స్ తలలో ఉన్నవి. అప్పుడు నీ కాన్షియస్నెస్ స్విచ్ కంటిన్యూలీ ఫ్లోయింగ్ బయటకు పోతూ ఉన్నది ఏంటి? స్టాప్ అయిపోతుంది. బయటికి పోయేదంతా కూడా ఆగిపోతుంది. నువ్వు అప్పుడు నీ ఆలోచనలు బయటికి పోవు, లోపల ఇంకా ఆలోచించవు. ఇంకా ఆలోచన అంటేనే బయటికి వెళ్ళిపోతుంది. అది లేదు. ఇంకా నువ్వు అబ్జర్వ్ చేయలేదు. బ్రీతింగ్ ఒక క్షణం ఆపినా మీ మైండ్ స్టాప్ అయిపోతుంది. బ్రీతింగ్ నడిస్తేనే మైండ్ మూవ్ అవుతుంది. ఇది మనసు కండిషనింగ్ అన్నమాట. అంటే శ్వాస ఆడుతున్నప్పుడే మనసు కదలాలి అనేది ఒక కండిషనింగ్ ఏర్పడింది. కండిషనింగ్ అంటే మనకు మైండ్ యొక్క సైకాలజీ ప్రకారం కొన్ని విషయాల్లో కండిషనింగ్ అలా అనిపిస్తూ ఉంటుంది. అచేత ఈ సూత్రం ఈజీగా అర్థమవుతుంది. రష్యన్ సైకాలజిస్ట్ ఒక ప్రయోగం చేశాడు. కండిషనింగ్ ఒక పర్టికులర్ కండిషనింగ్ పెట్టుకుంటే అది ఏ విధంగా రిఫ్లెక్స్ అవుతుంది. డే టు డే ఈ వర్డ్ బాగా కండిషన్స్ ఉంటాయి అని. కాబట్టి ఇక్కడేంటి, ఆయన ఒక ప్రయోగం చేశాడు ఒక కుక్క మీద. ఆ కుక్క ప్రతిరోజు ఒక సమయంలో బ్రెడ్ పెడుతూ ఉండేవాడు టైం. ఆ సమయానికి అది నాలుక అలా బయటికి తీస్తూ ఉంటుంది ఆహారం. 15 రోజులు ఆ ప్రయోగం చేశాడు. ఆ తర్వాత కేవలం అది కాకుండా మళ్ళీ ఏం చేశాడు, ఇంకో 15 రోజులు ఒక బెల్లు మోగించేవాడు. ఇది ఆహారం కనపడుతుంది ఎదురుగుండా, తర్వాత ఇక్కడ బెల్లు వినపడుతుంది. సో ఇది ఏమైంది, ఆ 16వ రోజుకి అది 15 రోజులు రెండు కలిపి ఆ ప్రయోగం చేయడం వలన 16 రోజుకి కేవలం బెల్లు ఒకటే మోగింది. కానీ అదేంటి, ఆహారం వచ్చేసింది అని చెప్పేసి నాలుక బయట పెట్టింది. అక్కడ ఫుడ్ లేదు అయినా. అంటే ఈ కండిషనింగ్ అనేది అలాగే మనిషికి కండిషనింగ్, ఏదో ఒక దాని మీద కండిషనింగ్ అలా తయారవుతాడు. ఇక్కడ కండిషనింగ్ ఏంటి, శ్వాస ఆడుతుంటేనే మనసు కదులుతుంది. శ్వాసకు మనసుకి కనెక్షన్. అందుకోసం మనం ఇక్కడ ఏం చేస్తాం, శ్వాస మీద ధ్యాస పెట్టాం. శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ఏమైంది, ఆ శ్వాస క్రమక్రమంగా ఇరుకుతో దాన్నే గమనిస్తూ ఉంటే అక్కడ శ్వాస వర్తమానంలోనే నడుస్తుంది. దాన్ని గమనిస్తున్నా శ్వాస క్రమక్రమంగా చిన్నదైపోయినప్పుడు ఆలోచనలన్నీ జీరో అయిపోతాయి. కానీ మామూలుగా జనరల్గా ఏంటి, ఆలోచనలు జరుగుతున్నాయి, ఆలోచనలు వచ్చింది అంటే బ్రీతింగ్ జరుగుతుంది. యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ బ్రీతింగ్, బట్ బ్రీతింగ్ ఈజ్ దేర్ కంటిన్యూస్గా డే అండ్ నైట్. మనం ఆ శ్వాసను గమనించడం అనేది మనం చేయం, కానీ సహజంగా జరిగిపోతూనే ఉంది డే అండ్ నైట్. కానీ అలాగే ఆలోచనలు కూడా అంతే, ఆ శ్వాసతో కూడి ఆలోచనలు జరుగుతున్నాయి. ఒకసారి సడన్గా బ్రీత్ ఆపి చూస్తే మీకు అర్థమవుతుంది. అప్పుడేమవుతుంది, ఇక్కడే మనకి సడన్గా ఆపి చూస్తే మీకు ఐడియా తెలుస్తుంది అన్నారు. ఇప్పుడు ఇక్కడ 7 ఓపెనింగ్స్ ఉన్నాయి, 7 హోల్స్ ఉన్నాయి. ఆ 7 హోల్స్ని హెడ్లో క్లోజ్ చేయండి. అప్పుడు సడన్గా మీ కాన్షియస్నెస్ మూవ్ అవటం సడన్గా ఆగిపోతుంది. కెనాట్ మూవ్, లోపలే ఉండిపోతుంది. అంచేత అప్పుడు అది లోపల ఉన్నప్పుడు బయటికి వెళ్ళలేదు. లోపల ఉన్నప్పుడు ఏం చేస్తుంది, రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశాన్ని అక్కడ స్పేస్ క్రియేట్ చేస్తుంది. ఆ స్పేసే పేరే ఆ ఒక ప్రదేశము, అది థర్డ్ ఐ.
అలాంటి థర్డ్ ఐ అనుభవంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఇలాంటి పరిస్థితుల్లో మనం సడన్గా మనం చేసే ఈ ప్రయోగం, అంతేగాని ప్రాక్టీస్గా అదే పనిగా ప్రాక్టీస్గా రొటీన్గా చేయకూడదు. సడన్గా చేసే ఈ ప్రయోగం వలన ఈ థర్డ్ ఐ స్పేస్ టచ్ అయినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాన్ని రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.